వర్గీకరణ రాజ్యాంగ ఉల్లంఘన కాదు. జస్టిస్ చంద్రచూడ్ రాసినటువంటి ఒక ప్రధానంగా రాసిన వార్తలో భాగంగానే చరిత్రక ఆధారాన్ని పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ మిశ్రాతో కలిసి స్వయంగా రాసిన తీర్పులో పేర్కొన్నారు. కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని 14 అధికారంలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లు కాదని చెప్పారు. ఎస్సీ కులాల్లో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చే హక్కు పార్లమెంటుకు ఉంటుందని చెప్పే ఆర్టికల్ 341(2)కి ఎస్సీ కులాల వర్గీకరణ విరుద్ధం కాదని అన్నారు. రాష్ట్రాలకు ఆర్టికల్ 15 వివక్షలేని ఆర్టికల్ 16 సమాన అవకాశాల కింద ఆయా వర్గాల వెనుకబడతానని గుర్తించి రిజర్వేషన్లు కల్పించే అధికారం ఉందన్నారు. ఆర్టికల్ 341లో పేర్కొన్న కులాలను వేరు చేసి చూడడానికి హేతుబద్ధమైన సూత్రం ఉన్నప్పుడు ఆ సూత్రం వర్గీకరణ లక్ష్యంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు వర్గీకరణ చేపట్టవచ్చని చెప్పారు. నిజమైన సమానత్వాన్ని సాధించడానికి ఉపవర్గీకరణ మార్గం అయినప్పుడు వర్గీకరణ రాజ్యాంగబద్ధమే అవుతుందన్నారు. లభిస్తున్న డేటాను బట్టి చూస్తే ఎస్సీ కులాల మధ్య కూడా అసమానతలు ఉన్నాయని, ఆ కులాల వర్గంగా అవతరించిన ఒకే రకమైన కులాలు కాదని చెప్పారు. ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 ద్వారా కలిపినంత మాత్రాన విభజన కుదరనంత ఏకరూప వర్గం అవి ఏర్పడవని అన్నారు. కేవలం చట్టపరంగా ఇతర కులాలతో వేరు చేసి చూపడమేనే పరిమితి లక్ష్యంతోనే ఎస్సీ కులాలకు ఆర్టికల్ 341 రూపంలో ఒకే చోట కలిపారని వివరించారు. వెనుకబడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రాతినిధ్య విషయంలో గణించదగ్గ విశ్వసనీయమైన సమాచారం ఆధారంగానే వర్గీకరణ చేయవచ్చని చెప్పారు. ఇప్పటికే ఎస్సీ కులాల జాబితాలో ఉన్న ఏ కులానికైనా ఎస్సీ కులాలకు వర్తించే లబ్ధి చేకూరకుండా వర్గీకరణ చేపడితే రాజ్యాంగ విరుద్ధం అవుతుందని స్పష్టం చేశారు. బాగా వెనుకబడిన కులాలకు అధిక ప్రాతినిధ్యం లభించినట్లయితే చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ గవాయ్ అన్నారు. ఎస్సీ ఎస్టీలో కొంతమంది వ్యక్తులే రిజర్వేషన్ అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. 100 ఏళ్ల అణచివేతను ఎదుర్కొన్న ఎస్సీ ఎస్టీ కులాలను అంతరాలు ఉన్నాయని కేంద్ర స్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలను కారణలేమని చెప్పారు. రిజర్వేషన్ రాజ్యాంగంలోని 341 అధికారమే ప్రతిపది కానీ ఇవి చెన్నయ్య కేసులో సుప్రీంకోర్టు భావించడమే గుర్తించి పనిమాత్రం ఆర్టికల్ 3 చేస్తుందని చెప్పారు. ఒక పెద్ద వర్గంలో భాగమైన మరో ఉపవర్గం వివక్షను ఎదుర్కొన్నందుకే ఉపవర్గీకరణ చేయాల్సి వచ్చిందని తెలిపిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఒక పక్కన వర్గీకరణ విషయంలో, ఒక పక్కన భయంకరమైన పరిస్థితిలో, ఒక పక్కన వర్గీకరణ అంశాన్ని తీసుకున్న అనేక మంది కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వర్గీకరణ సంబంధించిన డివై చంద్రచూడ్ అత్యున్నతమైన న్యాయస్థానం తీర్పిచ్చినప్పటికీ కూడా ఇలా కొంతమంది ఇలా రాజకీయం చేస్తున్నారు. ఆ రాజకీయం దేనికి చేస్తున్నారో ఇక్కడ మనం చూసినటువంటి వార్తను బట్టి మనం చెప్పొచ్చు. ఎవరు శలాభం కోసం చేస్తున్నారు, ఎవరు ఆర్థికంగా ఎదగడం కోసం చేస్తున్నారు, ఎవరు నిజంగా ఎవరిని మోసం చేస్తున్నారు అనేటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని కూడా పెద్ద కూడా తీసుకోవడం జరిగింది. వర్గీకరణ రాజ్యాంగ ఉల్లంఘనగా అని చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీని విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? వింటున్నటువంటి సబ్బండ వర్ణాల న్యాయాధిపతులు లాంటి ఓ నా నాయకుల్లారా, పక్షపాతం లేకుండా ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నటువంటి సబ్బండ వర్ణాల మేధావులను, నాయకులను, శాస్త్రజ్ఞులను అందరినీ నేను అడుగుతున్నానేమంటే, అన్నదమ్ములు పంచుకున్నట్టు పాలు పంచుకోవడంలో తప్పేందని. ఒకవేళ అంబేద్కర్ గారు షెడ్యూల్డ్ క్యాస్ట్ అని కలిపిన ఆ సందర్భంలో, చట్టం చేసిన ఆ సందర్భానికి ముందున్నటువంటి పరిస్థితులు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు మరి అసమానతలు ఉన్నాయి, మేము చదవలేదు, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మాకు సంపద లేదు, మమ్మల్ని దూరం ఉంచుతున్నారు, అంటరాని చూస్తున్నారని ఆ కోణంలో నుంచి ఒప్పించి మెప్పించి బ్రిటిషర్స్ని ఒప్పించి మేము పేదవాళ్ళము, మా జాతి సర్వనాశనం అయ్యింది, ఏళ్ల తరబడి వేలాది ఏళ్ల తరబడి అని సింహగర్జన చేసి సిద్ధాంతపరంగా సాక్ష్యాధారాలతో రుజువు చేసిన ఆ సందర్భంలోనే ఆనాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఒప్పుకున్న ఆ సందర్భమే రిజర్వేషన్లు. కానీ అంతకుముందు మనం అంతా కూడా అలగలగా ఉన్నటువంటి వాళ్ళమే కదా. మరి అప్పుడు మీకు జ్ఞాపకం రాలేదా? ఈవేళ ఉన్నదాన్ని పంచుకొని తిందామని అంటే ఈరోజు అంటున్నారు కదా. ఆనాడు మరి అగ్రవర్ణాలు మిమ్మల్ని దూరం పెట్టినాయని ఎందుకు అంటున్నారు, ప్రశ్నిస్తున్నారని ఒకవేళ అనుకుంటే మనకు రిజర్వేషన్లు వచ్చేటివా? మరి రిజర్వేషన్లు వచ్చిన తర్వాత సమానత్వం అనేటటువంటి దాన్ని పాటించామా మనం? నేను 50 ఏళ్ళ సాక్షి అడుగుతున్నా. వెల్ఫేర్ అసోసియేషన్లో, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అంబేద్కర్ స్థాపించినటువంటి దాంట్లోనే నాయకత్వంలో అది నామమాత్రంగా మాత్రమే మాదిగలను పెద్ద మనుషులుగా ఉంచి చెలాయించిందంత మొత్తం అనేటటువంటి 1980లో నేను సభ్యత్వం తీసుకున్న తర్వాత 1990 మధ్యలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి చూస్తే డాక్టర్ నాగన్న మధ్యలో, జేబీ రాజు మధ్యలో వచ్చినటువంటి ఏదైతే సందిగ్ధం వచ్చిందో, కొట్లాట వచ్చిందో, అప్పటి వరకు నామినేటెడ్ మాత్రం ఎవరంటే వాళ్ళే ఉండాలి తప్ప ఎలక్షన్ జరగలే.
అలాంటి ఎలక్షన్ జరిగినా నామమాత్రంగా జరిగినాయి. కానీ ఆ తర్వాత వచ్చిన దాంట్లో నాకు తెలిసిన తర్వాత మా వాళ్ళను బాబు జగ్జీవన్ రామ్ జయంతి చేద్దామంటేనే ఎన్ని రకాలుగా చిత్రవదలు జరిగినాయి ఆ రోజులలో 50 ఏళ్ల క్రితం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ జరిగిన అవమానాలకు ప్రతిగానే జనాభా లెక్కలు తీయడం జరిగింది. ఆ జనాభా లెక్కలు తీసిన తర్వాతనే ఈ రకంగా మేము 40 ఏళ్ల నుంచి దాన్ని పోరాటం చేస్తున్నామే తప్ప 30 ఏండ్ల దండోర ఉద్యమం కాదు ఇది. దండోరకు ముందు 10 ఏళ్ల ముందు ఈ యొక్క మా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ అని, చంద్రకుమార్ అని, బాలయ్య అని, తర్వాత ఆర్ కృష్ణస్వామి అని, సి నారాయణ అని, ఇట్లాంటి వాళ్ళందరూ కూడి మరి ఇప్పుడున్నటువంటి కేపీ నరసింహరావు బ్రతుకున్నటువంటి వాళ్ళందరూ కూడి మరి అరుంధతీయ బంధు సేవ మండలాన్ని పెట్టి ఆదిజాంబ అరుంధతి ఫెడరేషన్ పెట్టిన తర్వాత ఒక ఆకారం సాకారం వచ్చింది తప్ప అప్పటి ఉన్నటువంటి గొడవలు అయితే భారీగా నేను వర్గీకరణ విషయంలో బలంగా ఏదైతే 1/7 ఏదైతే ఉన్నారో దాంట్లో 1/6 ఇచ్చినప్పటికీ కూడా రాజ్యాంగ ఉల్లంఘన కాదన్న ఉద్దేశంతో ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు డివై చంద్రచూడే చెప్తున్నటువంటి ఒక మాట సాక్షిగా ఎందుకు రాజకీయం చేస్తున్నారు, ఎందుకు ఇలా ఏబిసిడి అనేటువంటి అంశాన్ని తెరపరుచుకొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానాలు జరుగుతున్నాయి. ఇలా రాజ్యాంగం రాసినటువంటి వర్ధంతి సందర్భంగా ఆయన వర్ధంతి సందర్భంగా నిలవడానికి కారణం ఇదే. ఎందుకు ఒక పక్కన ఇలా కులాల మధ్య అంతర్గతంగా కొట్లాటలు జరుగుతున్నాయి, ఒక పక్కన ఇలా కులాల మధ్యలో ఉన్నటువంటి మానవాదిగలు ఇలా గ్రామంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అన్నదమ్ములకు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ కొట్లాట వల్ల ఇలా భయంకరంగా శత్రుత్వం పెరిగేటువంటి ప్రమాదం. దాని గురించి ఏం చెప్పాను? దాని గురించే చెప్పడానికి నేను ఉదాహరణ మాత్రమే చెప్పాను. వెల్ఫేర్ అసోసియేషన్లో ఆ రకంగా రెండుగా విడిపోయినప్పుడు 50% ప్యానెళ్లలో మాదిగలను చేర్చిన ఆ సందర్భం ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటూ, అంటే ఫైట్ చేసిన తర్వాతనే సమానత్వం అని వచ్చింది దాంట్లో కూడా. ఆ రకంగా ఒకవేళ మనం చరిత్ర తీస్తే ఆధారాల పరంగా వ్రాతపూర్వక ఆధారాలు ప్రభుత్వంలో పొందినటువంటి పదవులు కానీ రాజకీయమైనటువంటి ఇవన్నీ చూస్తే కూడా 70% మాలలు అనుభవించిండ్రు అనేది అక్షరాల నిజం. అందువల్లనే ఈ ఫైటు 40 ఏళ్ల నుంచి వస్తున్న దాన్ని అందుకున్నటువంటి ఆదిజాంబ అరుంధతి ఫెడరేషన్లో ఆనాడు నేను జిల్లా అధ్యక్షుడిని, ఆనాడు ఐఏఎస్ అయితే అరుంధతి బంధు సేవ మండలి ఆదిజాంబ అరుంధతి ఫెడరేషన్ ద్వారా నిజాం కాలేజీలో పెట్టినటువంటి దాంట్లో మందకృష్ణ మాదిగ, కృపాకర్ మాదిగ వర్గం వచ్చి ప్రేక్షకులు కూర్చున్నటువంటి ఆ పరిస్థితులు మేమంతా వేదికలు ఏర్పాటు చేసి ఆ పెద్ద మనుషులు ఏమిటి పనిచేసినటువంటి వాడిని నేను. ఈనాడు నేను ఆదిజాంబ అరుంధతి ఫెడరేషన్కి అధ్యక్షుడిని. అంటే నేనేమంటున్నానంటే అప్పటి నుంచి నేను చేస్తున్నటువంటిది కూడా ఆ మీటింగ్లో నిజాం కాలేజీలో పెట్టినటువంటి మీటింగ్లో జి వెంకటస్వామి గారు కూడా వచ్చారు. ఆనాడు ముఖ్యమంత్రి పిలవడం జరిగింది. ఆనాటి నుంచి విభేదాలు తారస్థాయికి పొందినటువంటి ఆ సందర్భంలో మరి యునైటెడ్ ఫ్రంట్ అని జి వెంకటస్వామి గారు పెట్టారు, అందరం కలిసి ఉందామని. కానీ అది కూడా లేదు ఈ సిద్ధాంతం. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కొట్లాడిన దానికి ఒక తీర్పు మామూలు కాదు, ఇది ప్రపంచ స్థాయిలో కూడా అత్యుత్తమమైనటువంటి తీర్పు చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటిది. ఏదైతే 59-60 కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలలో ఉన్నటువంటి వ్యత్యాసాలు వ్రాతపూర్వకంగా రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ జరిగిన అసమానతల యొక్క సాక్ష్యాధారాల ప్రకారంగా కాదు, ఇవి కలిసి ఉండేటివి కావు, వీటికి అన్యాయం జరిగిందనే సుప్రీంకోర్టు 7 మంది ధర్మాసనం తీర్పిచ్చిన తర్వాత కూడా తెరవైన కాలం మళ్ళీ వీటిని వ్యతిరేకిస్తున్న ఈ సందర్భంలో మాల నాయకులకు ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. మీరు అన్నాం కదా, అంబేద్కర్ మా పెద్దనాయన అన్నాం కదా, జగ్జీవన్ రామ్ జ్ఞాపకం చేయరు, సదాలక్ష్మి గారి యొక్క విగ్రహం పెట్టడానికి ఒక్కొక్క మాట కూడా ఒక్క వేదికలు కూడా చెప్పరు. ఈశ్వరబాయి ఇది పెట్టినప్పుడు మేము అందరం కూడా వచ్చేసి ఆమె జయంతులు నేను చేశాను కదా, మాలాంటి వాళ్ళం అందరం వచ్చేసాము. ఇక్కడ ఏం మీటింగ్లు జరిగినా హైదరాబాద్ సికింద్రాబాద్లో ముందర ఉండి ప్రచారం చేసినటువంటి వాడిని నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి. నా భార్య పిల్లలకు నేను క్షమాపణ చెప్తున్నాను. మా సమాజం ప్రకారంగా నేను ఇక్కడ నిలబడ్డానంటే నేను ఊరికే తిరగడం లేదు, మీకు నేనేం సంపాదించి పెట్టలేదు, ఒకటే సంపాదించి పెట్టాను, ఈ సాక్ష్యమే సంపాదించినాను. భార్యామణి నీవు నన్ను క్షమించాలి, నీ భర్త ఎక్కడో లేడు, అంబేద్కర్ సిద్ధాంతం, జగ్జీవన్ రామ్ సిద్ధాంతం, సంస్కృత సిద్ధాంతంలో జీవితాంతం కూడా పోరాడాలని, దాంట్లోని పునీతం కావాలని నీ భర్త బయటికి వెళ్ళిండు, కాబట్టి నీవు నన్ను క్షమించమని అడుగుతున్నా. ఎక్కడ ఉన్నా కూడా 24 గంటలు దీని గురించే. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలితాలు మన ఇద్దరం పంచుకొని తిందామని అంటే సింహగర్జన పెట్టినటువంటి ఆ పరిస్థితులలో
మేము లేదు, మేము అందరూ సమీకరణ చేస్తున్నాం, వద్దని అనడం లేదు. కానీ తెర వెనకాల మీరు చేస్తుంది ఏంది? మా మీద వేశారు సార్, మాదిగలకు ఇది పంచకూడదని చెప్పి మళ్ళీ కోర్టులో కేసేశారు. అంటే నేనేమంటున్నానంటే మాలలు, నేనేమన్నాను, మాలంటే తెలియరా హారము, ఆ హారానికి ఆధారం దారము, అందుకే మనమంతా దేవుని వారమని డాక్టర్ బోయి భీమన్న గారికి నేను ఆ పాట రాసిన తర్వాత నన్ను సభ్యుడిగా చేశారు, ప్రయత్నం చేశారు. అదే సమయంలో మరి దండర వచ్చిన తర్వాత అంటరాని కులములోన ఇంకా అంటరాని మాదిగ కులము రన్న మాలన్న కులతత్వ పోరు పడలేకనే పాలివీర సమ్ముద్రాన్ని కూడా రాశారు. అంటే సమానత ఎక్కడ లేదు అక్కడ సింహగర్జన చేసినటువంటి అంబేద్కర్ సిద్ధాంతాన్ని పునిపుచ్చుకున్న నేను సంస్కర్తల బాట మహాత్మా జ్యోతిరావు పూలే గాడిగే బాబా గుండె పలికి చచ్చాడు. చచ్చిపోయిన తర్వాత 1 నెల లోపల చనిపోయినాడు. మొత్తం ఆ దేవదాస్తి అంబేద్కర్ చేశాడు. 5 లక్షల మందికి చేసేటప్పుడు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాడు గాడిగే బాబాయ్. ఆ రకంగా మహాత్మా జ్యోతిరావు పూలే, నారాయణ గురు, పెరియారు అందరిని కూడా ఆరాధించినటువంటి తాను మరి మన మాదిగలం ఆయనకు సహాయం చేయలేదే? సాహు మహారాజ్ చేస్తేనే కదా బారిస్టర్ చేసి వచ్చింది. ఇంతమంది చేసి ఇంతమంది అవునంటుండగా సబ్బండ వర్ణాలు గ్రామాలలో మాదిగలను గౌరవిస్తూ ప్రేమిస్తూ అన్ని పనులలో ఉన్నటువంటి మనం అంతా ఊళ్ళల్లో కలిసి ఉన్న మనం మాదిగలము. అట్లాంటి సమయంలో మీరు ఈవేళ సింహగర్జన చేయడంలో తప్పు లేదు, నీ కులాన్ని పేర్చుకో. కానీ ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటంటే అక్కడ కోర్టులలో కేసులు వేస్తారు, ఇక్కడ మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదని చెప్తారు. ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నాను. వివేక్ వెంకటస్వామి గారు తమ్ముడు, మీ నాయనకు 30 సంవత్సరాలు నేను ఎలక్షన్లో పనిచేశాను. తర్వాత అన్ని సంఘాలలో పనిచేసినటువంటి వాడిని. అందరికీ నేను ఆదర్శంగా ఉండడం కాదు, ఆదర్శంగా ఉన్నారని సేవ చేసినటువంటి మాదిగ జాతి 70% ఉన్నటువంటి మాదిగ జాతి ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా మనమందరం కలిసి ఉన్నాం కదా తమ్ముడు. రాజేష్, నీ పాటలలో వింటుంటే మా వారసుడు వచ్చినాడు మేము గర్వించిన ఆ సమయంలో సమతా సైనిక దళికి రాజీనామా చేసేసి కుల సంఘములకు వెళ్ళి నీ వేదిక మీద అన్నటువంటి మాటలేవి తమ్మి, నేను అనాలా? మరి మా వాళ్ళు ఇప్పుడు నేను పేర్లు చెప్పినాను కదా, మా వాళ్ళు నీవు ఒక్కడ ఉంటే మా వాళ్ళు 3 ఉన్నారు. ఆ రకంగా కూడా కళాకారులలో, సాహితీవేత్తలలో, సబ్బండ వర్ణాలలో కూడా మేము సొచ్చుకుపోయే తత్వం ఉంది. మానవత విలువలు కలిగినటువంటి మేము మా వర్గీకరణకు వ్యతిరేకం చెయ్యొద్దు. ఆ వేసిన ఫీల్స్ విడ్డా చేసుకోమని మనవి చేసుకుంటూ అంబేద్కర్ సాక్షి చెప్తున్నా నేను, మేము మీకు వ్యతిరేకం కాదు. కానీ మీరు వ్యతిరేకమైన మాటలతో కుయుకులతో 30 సంవత్సరాలు మమ్మల్ని బాధించినారు. కానీ అదే సపోర్ట్ చేసినటువంటి గద్దరన్నని, కేజీ సత్యమూర్తి గారిని, కత్తి పద్మరావు గారిని, అదేవిధంగా సూర్యనారాయణ మూర్తిని, తిరుపతి గారిని, జస్టిస్ పున్నయ్య గారిని ఏ మీటింగులకు విలువకుండా మీరు జాగ్రత్త పడ్డారు. కుల బహిష్కరణ చేసినంత పని చేశారు. నాతో సయాన్ని చెప్పినటువంటి వాళ్ళు ఏం పాపం చేశారు వాళ్ళు? ఇది న్యాయము, మాదిగలు అడుగుతున్నటువంటి ఆ వాట ఏదైతే ఉన్నదో వాళ్ళు అడగడం న్యాయం, మనం ఇవ్వాల్సిందే అన్నందుకు వాళ్ళని దూరం పెట్టినటువంటి వాళ్ళు ఈరోజు మరి కాకి మాధవరావు మొదలగు వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మాదిగల పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నటువంటి వాళ్ళు కదా. కత్తి చంద్రయ్య ఫ్యామిలీని అడుగుతున్నాను, అందరూ కూడి మాదిగల యొక్క సమస్య పరిష్కారం అయ్యడంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మీరు అందరూ కూడా కూర్చొని ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చేసుకొని మనము రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. కానీ అదే సమయంలో చిచ్చర పిడుగు నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక రెడ్డి కులస్తుడైన సమతావాద దృక్పథంతో అక్కడ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వస్తానే అంబేద్కర్ సాక్షిగా, మరి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అయినటువంటి యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నేను తూచా తప్పకుండా వీటిని అమలు చేస్తానని చెప్పినటువంటి తానకి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు ముందెళ్ళండి. 45 లక్షల ఓటర్లు ఉన్నటువంటి మాదిగలు మీ వెంబడి నడుస్తారని విజ్ఞప్తి చేసుకుంటున్నా. మీరేం భయపడొద్దని చెప్తున్నాను. ఉన్నన్నాళ్ళు ఉత్తముడిగా బతుకు, ఉన్నన్నాళ్ళు శౌర్యం ధైర్యంతో ఉన్నాడు. ఎస్, ఈ ముఖ్యమంత్రి నా భూత నా భవిష్యత్ అనే తీరులో నడుచుకోమని నేను మరి కాంగ్రెస్లో 45 ఏళ్లుగా ఉంటూ ఉపాధ్యక్ష స్థాయికి ఎదిగినటువంటి ఎస్సీ వింగ్లో ఆస్థాన కవిగా గుర్తింపు. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా చెప్పండి. ఫైనల్గా మనం లైవ్ చదివేది ఇంకా. సోదరులారా, ఈనాడు ఈ వర్ధంతి సందర్భంగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. మాదిగలంతా కలిసిందామని చెప్తున్నాం, సయోధ్యకు రండని చెప్తున్నాము. ఇక ఏమాత్రం కూడా మీరు
కోర్టులలో కేసులు వేసినా ఏం వేసినా ఎదుర్కోవడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారు. మేము ఈ రెచ్చగొడుతున్నటువంటి మిమ్మల్ని సంస్కరించాలని మేము ప్రయత్నం చేస్తాం. మాదిగ ప్రతినిధులైనటువంటి ప్రొఫెసర్ ముత్తన్న, ప్రొఫెసర్ గాలి, ప్రొఫెసర్ అందరూ కూడా మొత్తం సబ్బండ వర్ణాలు కూడా మా వెంట ఉన్నాయి, గ్రామాల్లో ఉన్నాయి. గ్రామాల్లో ఉన్నటువంటి మాల మాదిగలారా, మీరు ఈ మాటలు నమ్మొద్దు. కొందరు మాత్రమే, 10% కూడా లేరు. మాలలలో ఉన్న 10% మంది కూడా ఆ రకంగా ఈ రెచ్చగొడుతున్నారు. కాబట్టి 90% ఉన్నటువంటి మాల మాదిగలు కలిసి ఉండాలని సార్. నెక్స్ట్ డిబేట్లో చేద్దాము. దాని డిబేట్ సంబంధించి థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. జైభీములు. మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఆలోచన విధానం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయము, ఇవాళ ఉన్నటువంటి ఏబిసిడి వర్గం అంశాల్లో కూడా మీరు స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలామంది కూడా చూస్తున్నటువంటి అనేక మంది ప్రేక్షకులు కూడా వాళ్ళందరూ కూడా ఇలా వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుదీర్ఘంగా 50 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా అనేక మందితో పనిచేసినటువంటి ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి అంశము 30 సంవత్సరాల క్రితం అంతకు 10 సంవత్సరాల ముందే పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ లైవ్లోకి వెళ్ళడం జరిగింది. చాలా పెద్ద సీనియర్ ఇంటలెక్చువల్ మేధావి, ఇలా ఉన్నటువంటి దళితరత్న అవార్డుకి రూపశిల్పి ఉన్నటువంటి వ్యక్తి కూడా మన సారు. ఇలా అందుకోసమే బలమైనటువంటి నాయకులను పరిచయం చేసేటువంటి క్రమంలో కూడా జైభీం దినపత్రిక, జైభీం టీవీ కూడా ముందంజలో ఉంటుందన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వ్యక్తులు అరుదుగా కనబడేటువంటి వ్యక్తులు ఉంటారు. ఇలా ఉన్నటువంటి కాకకే 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసినటువంటి వ్యక్తి, కాక కుటుంబానికి 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా ఆయన మనోవేదన చెంది అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందన్న వార్త చూసిన తర్వాత ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి ఇవాళ ఈ లైవ్లో కూడా పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. జైభీం సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. జైభీం సార్. తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించుకుంటూ ఏమైనా ఫైనల్గా ఏమైనా పాట చెప్పాలనుకుంటున్నావా? పాట కానీ ఏమైనా మాట కానీ చెప్పాలనుకుంటే చెప్పండి. లైవ్లోకి వెళ్ళిపోదాం, ఇంకా చాలా వార్తలు ఉన్నాయి. ఏమీ లేదండి, వింటున్నటువంటి మీ అందరూ కూడా ఒక వేదిక మీదకి రావాలని, సంధానకర్తలు ఎవరైనా ఉంటే రావాలని నేను మాత్రం పిలుపునిస్తున్నాను. ఒక డిబేట్ ఏర్పాటు చేసుకుందాము, అందరికీ పిలుపునిస్తున్నాను. నా పిలుపుని విని మీరు వచ్చి జయప్రదం చేయాలని మనవి చేసుకుంటూ, మాదిగ సోదరులారా, మీరు మాత్రం రెచ్చిపోకూడదు. మనం మానవతావాదులం, మనం ఆదిజాంబవుని వారసులం, అరుంధతి రారాజుల వారసులం. మనకు మానవత విలువలు ఉన్నాయి. సబ్బండ వర్ణం మన వెంబడి ఉన్నాయి. ముఖ్యమంత్రి మన వెంబడి ఉన్నాడు, మంత్రులందరూ మన వెంబడి ఉన్నారు, ప్రభుత్వం మన వెంబడి ఉన్నది. సుప్రీంకోర్టు ప్రత్యేకంగా నేను చంద్రచూడు చీఫ్ జస్టిస్ గారికి నేను తల వంచి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఆ కార్యవర్గానికి, ఆ జస్టిస్లందరికీ కూడా 7 మందికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ, పాదాభివందనాలు తెలియజేస్తూ, ఒక 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 అమోఘమైన అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఇది చేసుకుంటూ ఈ వర్ధంతి వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఫైనల్గా ఏమైనా పాట కానీ ఏమన్నా చెప్పాలనుకుంటుంది, ఒక పాట పాడండి. అనేక మందికి ఒక ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి, మీరు సుదీర్ఘ రాజకీయాల్లో పనిచేసినటువంటి వ్యక్తి, దాంతోపాటు దళిత వర్గాల కోసం కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఫైనల్గా ఒక మీరేమైనా చెప్పాలనుకుంటే ఒక మాట రూపకంగా చెప్పండి. కథం మార్నింగ్ లైవ్లోకి వెళ్ళిపోదాం. మహాత్ముల ప్రాణాలతో కడిగిన రాజ్యాంగపు కవచాలు తొడిగిన, శాస్త్రమెంత పెరిగినా చరితలెన్ని మారినా, మాసిపోని మమతలేని మూఢనమ్మకాల గట్లు, నిచ్చెన మెట్లు నికృష్టపు మెట్లు, తరతరాల చీకట్లు ఆది పౌరులగ చాట్లు, అమానుష సమాజపు దురలవాట్ల పనిముట్లే, నిచ్చెన మెట్లు నికృష్టపు మెట్లు అని ఈ నిచ్చెన మెట్ల ఈ యొక్క సమాజంలో మమ్మల్ని అస్పృశ్యులుగా అంటరామని కాదు, అందరికీ అంటొచ్చేవాళ్ళుగా, ముట్టొచ్చేవాళ్ళుగా అంబేద్కరు చేసినటువంటి ఆ పోరాటంలో నేను మనమంతా కూడా ఆ మార్గంలో పయనించి సమతోధారణకు పాటుపడు అంబేద్కర్ ప్రియాంబులను మనం రక్షించుకోవడంలో మాలలొక్కరే కాదు, సబ్బండ వర్ణాలు కూడా ఎదురు చూస్తున్నాయి. మాదిగలు అంతకన్నా ఎక్కువగా హృదయం ఇచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి మీకందరికీ కూడా నేను నమస్కరిస్తూ, జై భీమ్, జగ్ భీమ్. జగ్ భీమ్ అంటే జగ్ అంటే విశ్వం, భీమ్ అంటే జ్ఞానం అని మీరు ఏదైతే అంటున్నారో ఎస్, దాంతోపాటుగా జగ్ అంటే జగ్జీవన్, భీమ్ అంటే అంబేద్కర్. అందుకే నేనేమంటానంటే జగ్ భీమ్ అంటే మాలా మాదిగల ఐక్యం.
జై భీము జగ్ భీము అనరా, మాల మాదిగల ఐక్యతిదే గనరా. జై భీము జగ్ భీము అనరా, మాల మాదిగల ఐక్యతిదే గనరా, మాల మాదిగల స్లోగనిదే గనరా. ఇంత సమానత హృదయం కాబట్టి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. జై భీమ్ సార్, మీకు చాలా అద్భుతంగా ఏదైతే ఉందో మాలమాదిగల గురించి కానీ ఆయన ఉన్నటువంటి అనేకమైనటువంటి పోరాటంలో భాగంగా అనేకమైనటువంటి విషయాలు చెప్పిండు. ఎవరైతే ఉన్నారో ఇలా కొంత మనోవేదనకైతే గురైపోవడం జరిగింది. ఎందుకోసం సుదీర్ఘంగా కూడా దళిత ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా 20 సంవత్సరాలు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రాజకీయాలతో పాటు అనేకమైనటువంటి అంశాలను కూడా మాట్లాడిన సందర్భంలో ఆయన అనేక విషయాల గురించి కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా జై భీమ్ దినపత్రికలోకి వెళ్లే ముందు ఆ అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా విషయం